రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పట్ల వైసీపీ నేతలకు సరైన అవగాహన లేదని మంత్రి సవిత అన్నారు. మిడిమిడి జ్ఞానంతో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. కడప జిల్లా కలెక్టరేట్లోని సభాభవన్లో జరిగిన జిల్లా అభివృద్ధికి సంబంధించి రివ్యూ మీటింగ్కు మంత్రి సవిత హాజరయ్యారు. ఈ సమావేశంలో జిల్లాలోని అందరూ ప్రజాప్రతినిధులు అధికారులతోటి వివిధ అంశాలపైన చర్చించారు. అనంతరం వైసీపీ నేతలు కేవలం కూటమి ప్రభుత్వంపైన విమర్శలు చేయడానికే సమయాన్ని వెచ్చిస్తుందని విమర్శించారు. రాష్ట్రానికి అభివృద్ధితో పాటుగా సంక్షేమ ఫలాలు అందించే దిశగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని, రాష్ట్రంలోని సాగునీటి విషయంలో ఎలాంటి అన్యాయం జరగబోదని మంత్రి సవిత స్పష్టం చేశారు. మరి ఈరోజు డిఆర్సీ మీటింగ్ జరుగుతోంది. వాళ్ళు విని జిల్లా అభివృద్ధి కోసం వాళ్ళ సూచనలు సలహాలు అధికారులు ఎక్కడ పనిచేయలేదు ఏంటో మేము అధికార పక్షంలో ఇన్ఛార్జ్ మంత్రిగా నేను ఇక్కడ కూర్చున్నా. మరి అది మాట్లాడాలి. ఆయన అడగటం కూడా తప్పులేదు. రాయలసీమ ఎత్తిపోతల పథకం మరి ఏం జరుగుతోంది, మీరు జరుపుతారా లేదా అని అన్నారు. నిమ్మల రామానాయుడు గారు రాయలసీమ పథకం వృధా అని అన్నారు అని అవినాష్ రెడ్డి గారు చెప్తున్నారు. నిమ్మల రామానాయుడు గారు రాయలసీమ ఎత్తిపోతల పథకం వృధా అని చెప్పలేదు. క్లారిటీగా ఉంది. 2745 కోట్ల రూపాయలు అనుమతులు తీసుకోకుండా మీ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు వర్కుల కోసం ప్రజల సొమ్ము వృధా చేశారన్న విషయం నిమ్మల రామానాయుడు గారు చెప్తున్నారు. మరి 2020లోనే ఆగిపోయింది. మరి ఎవరున్నారని ఆయన్ని అడిగాము. అవినాష్ రెడ్డి గారు 2020లో ముఖ్యమంత్రిగా మీరున్నారు. అనుమతులు తీసుకోకుండా ఎందుకు పనులు మొదలు పెట్టారంటే అవినాష్ రెడ్డి గారి దగ్గర జవాబు లేదు. మరి అదే ఫారెస్ట్ మినిస్టర్గా పనిచేస్తున్నాం. పిఎల్ఆర్ కంపెనీ రాష్ట్రంలో ఎక్కువగా వర్కులు చేసిన వ్యక్తి ఎవరంటే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు. మరి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నారు. ఆయనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పర్మిషన్లు తీసుకోలేదు, ఎన్జిటిలో పర్మిషన్ తీసుకోలేదు. మరి ఎవరు ఆపారు? అవినాష్ రెడ్డి గారు. కూటమి ప్రభుత్వం బురద జల్లుతున్నారు. మీరు చేసేకి చేత కాక ఈరోజు కూటమి ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు గారి పైన మీరు దుష్ప్రచారం చేస్తున్నారు.